హైదరాబాద్ గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై అది కూలింది. ఈ ప్రమాదంలో 2 చనిపోయినట్టుగా లేటెస్ట్గా అప్డేట్ అందుతోంది. శిథిలాల కింద పలువురు చిక్కున్నట్టుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 50 గజాల్లోనే 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్న పరిస్థితి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 7 అంతస్తుల భవనం పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పట్టడంతో ఆ భవనాలు సైతం దెబ్బతిన్నాయి. పక్క అపార్ట్మెంట్లో ఉన్న రామకృష్ణ సంయుక్త దంపతులు గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని హాస్పిటల్కి తరలించారు. కుప్పకూలిన భవనం పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు సాయంత్రం పిల్లలు క్రికెట్ ఆడుకుంటారని స్థానికులు చెప్తున్నారు. అతి తక్కువ స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మించాలన్న యజమాని అత్యాశ ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు. కానీ కాసుల కక్కుర్తిపడి అధికారులు అనుమతులు ఇచ్చారా, లేదంటే అనుమతులు లేకుండా తక్కువ స్థలంలో ఇంత పెద్ద బిల్డింగ్ నిర్మిస్తున్నారనే విషయం ఇంకా తేలాలి. బిల్డర్ అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం అనేది మాత్రం ఈ ఘటనలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంకా దాంట్లో అటువైపు నుంచి ఇటువైపు అయితే ఎవరు లేరు అని తెలుస్తోంది. అపార్ట్మెంట్ లో పైనుంచి సిరీస్ లో కింద నుంచి పైదాకా చూసాము. సిరీస్ లో కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనట్లు అనిపించట్లేదు. ఇప్పుడు ఆయనకైతే ఇంజురీస్ అయ్యాయి. ఇప్పుడు అడ్మిట్ చేసి వచ్చాం హాస్పిటల్. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిమిలర్ గా అలాగే ఉంది. ఆ బిల్డింగ్ కూడా అది ఎప్పుడవుతుందో తెలియట్లేదండి. వీళ్ళు కట్టేటప్పుడు చాలాసార్లు మేము ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, చెప్పాం, కానీ ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. ఈవెన్ ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కూడా మాది బ్రేక్ అయింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు. సో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు, కానీ సో ఫైనల్ గా ఇప్పుడు ఇవాళ జరిగింది. మాదైతే ఆల్మోస్ట్ ఒక 30 feet గ్రౌండ్ ఉంది మాకు ఇక్కడంతా. పిల్లలు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఈవినింగ్ అంతా మామూలుగా ఇక్కడ. సో లక్కీగా ఇది ఆఫ్టర్నూన్ టైం ఎవరు లేరు అక్కడ. ఈ బ్లాక్ లో 25 ఫ్లాట్స్ అండి. నాకు తెలిసి మొత్తం 5 ఫ్లాట్స్ అక్కడ 10 ఫ్లాట్స్ మామూలుగా ఇంజూర్ అయి ఉండొచ్చు అండి, అదే డ్యామేజ్ అయి ఉండొచ్చు. ఇంకా స్లాబ్ కూడా, ఆ బిల్డింగ్ స్లాబ్ కూడా పైన వేలాడుతుంది పైన. అది కూడా రిస్కే ఉంది. మళ్ళీ ఎవరైనా వీళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఏమైనా తీస్తారేమో చూడాలి. మళ్ళీ ఒకరినైతే ఇద్దరు వైఫ్ అండ్ ఇద్దరిని అడ్మిట్ చేస్తామండి. హస్బెండ్ కొంచెం ఇంజరీస్ ఎక్కువ, వైఫ్ కి చిన్న చిన్న ఉన్నాయి అంతేను. సో ఇద్దరిని అడ్మిట్ చేసి వచ్చాం హాస్పిటల్ ఇప్పుడే. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అడుగుదాం. రత్నకుమార్, చెప్పండి, మనం ఇంతకు ముందే మాట్లాడాం. సో ప్రస్తుతం 2 మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. ఎవరు వాళ్ళ ఆచూకీ ఏంటి? అక్కడ పనిచేస్తున్న కార్మికుల, లేదంటే నివసిస్తున్న వాళ్ళ ఏంటి? మీ దగ్గర ఇన్పుట్స్, అలాగే గాయపడ్డ వారి సిచ్యువేషన్ ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? హరి, గచ్చిబౌలి అంజయ్ నగర్ లో 7 అంతస్తుల నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలినటువంటి ఘటన విషాదకరంగా మారుతోంది. ఇప్పటికే తాజా సమాచారం ప్రకారం 2 ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తూ ఉంది. ఇంకా పలువురికి తీవ్ర గాయాలై పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లకు సంబంధించి వైపున పీజీ హాస్టల్ అనేది ఉంది, అలాగే నివాస సముదాయాలు ఉన్నాయి. సో కుప్పకూలినటువంటి నిర్మాణ తాలూకు డెబ్రీస్ మొత్తం కూడా ఆ భవనాల మీద పడటంతో ఆ భవనాల్లో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా పలువురు గాయాల పాలయ్యారు. తాజాగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేసినటువంటి వివరాల ప్రకారం రామకృష్ణ అటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఒక దంపతులు గాయపడటంతో వాళ్ళను పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మరికొన్ని భవనాలలో కొంత లాక్లు వేసి ఉన్నాయి. అంటే మిట్ట మధ్యాహ్నం ఇన్సిడెంట్ అనేది జరగడంతో ఇప్పటికే చాలా మంది పనుల మీద బయటకు వెళ్లిన నేపథ్యంలోనే కొంత ప్రమాద తీవ్రత అనేది కొంత తగ్గింది. అంటే ప్రాణ నష్టానికి సంబంధించి కావచ్చు, గాయాలు పాలవటం కావచ్చు, కొంత తగ్గినప్పటికీ కూడా ఇప్పటికే 10 మందికి పైగానే గాయాల పాలైనట్లు తెలుస్తూ ఉంది. మరణించిన వాళ్ళ ఆచూకీ ఏంటి? మరణించిన వాళ్ళు ఎవరు? మరణించిన వాళ్ళు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ వర్క్ చేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే చనిపోయినట్లు సమాచారం అందుతోంది. మరొకరు, ఒక వ్యక్తి కార్మికులు కాగా మరొకరు అక్కడే నివసిస్తున్నటువంటి వ్యక్తిగా సమాచారం అనేది అందుతోంది. అయితే దీనికి సంబంధించి ఒక స్పష్టత అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇది 50 గజాల స్థలంలోనే 7 అంతస్తుల భవనానికి సంబంధించి ఉన్నటువంటి స్థానికులు ఎప్పటి నుంచో ప్రమాదకరంగా ఉంది ఆ విషయాన్ని అధికారుల నోటీస్ కి తెలియజేసినప్పటికీ కూడా ఒకళ్ళు కూడా కనీసం పట్టించుకోలేదు. కనీసం దీనికి సంబంధించి ఇటువైపు కన్నెత్తి చూసినటువంటి దాఖలాలు లేవు అనేది తీవ్రంగా ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మిగతా అపార్ట్మెంట్ వాసులు. గతంలో ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఒకవైపున అటు భవనాన్ని నిర్మిస్తున్నటువంటి ఇంటి యజమాని కావచ్చు, దాన్ని ప్లాన్ చేసినటువంటి బిల్డర్ కావచ్చు, సో వీళ్ళు అత్యాశ కారణంగా మరోవైపున వీళ్లకు అంటే రాంగ్ రూట్లలో అనుమతులు ఇచ్చినటువంటి అటు అధికారులు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళు కన్నెత్తి చూడకపోవడం, అనుమతులు ఇచ్చిన కారణంగానే ఈ రోజున ఇంత ప్రాణ నష్టాలు జరిగాయి, ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు ఒక అతిపెద్ద ప్రమాదం అనేది కొంత తప్పింది. ఎందుకంటే ఎదురుగానే ఒక 30 అడుగుల దూరంలో
గ్రౌండ్ అనేది ఉంటుంది. సాయంత్రం ఉదయం అలాగే అక్కడకు చిన్నపిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇన్సిడెంట్ అనేది కనుక సాయంత్రం జరిగి ఉంటే పరిస్థితి మరింత భయానకంగా ఉండేది అనేది కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి దీనికి సంబంధించి ప్రస్తుతం అధికారులు అక్కడకు చేరుకోవడం ఇక్కడ ఘటనా స్థలాన్ని దగ్గరికి చేరుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులు చేరుకొని పరిస్థితి మొత్తాన్ని సమీక్షిస్తూ ఉన్నారు. హరి, ఓకే రత్నకుమార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.